బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. జనగామ జిల్లా చిల్పూర్ మండలం పంగాలపల్లి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సేవతో షార్ట్ సర్క్యూట్ కారణంగా రన్నింగ్ లో ఉన్న వాహనంలో మంటలు చెలరేకాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో టాటా ఏసీ పూర్తిగా దగ్ధమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా చేల్పూర్ మండలం పంగాలపల్లి వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సేవతో షార్ట్ సర్క్యూట్ కారణంగా రన్నింగ్ లో ఉన్న వాహనంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని పక్కకు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో టాటా ఏసీ పూర్తిగా దగ్ధమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, జనగామ జిల్లాలో దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే టాటా ఏసీలో ప్రయాణికులు కూలీలు అయితే ప్రయాణం చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ టాటా ఏసీలో ప్రయాణిస్తున్న కూలీలు అయితే మాత్రం నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ టాటా ఏసీ అయితే అక్కడికక్కడ మంటలు చెలరేగుతుందో పూర్తిగా టాటా ఏసీ అక్కడ దగ్ధమైన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. పరిస్థితి చూసుకుంటే మాత్రము టాటా ఏసీ ప్రయాణికులను తీసుకోపోయే నేపథ్యంలో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ సంఘటన స్థలానికి మాత్రం పోలీసులు అయితే రంగప్రవేశించారు. ప్రస్తుతానికైతే టాటా ఏసీ స్థితిగతుల పైన కూడా మొత్తానికైతే ఆరాధిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ ఘటన మాత్రము జనగామ జిల్లా చిలుపూర్ మండలంలోని వంగపల్లి వద్ద కూడా ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. టాటా ఏసీ పూర్తిగా కూడా దగ్ధమని చెప్పుకోవచ్చు. ఇది మాత్రము షార్ట్ సర్క్యూట్ తోని కూడా రన్నింగ్ లో పోతుంటే గానీ రన్నింగ్ లో ఉన్న టాటా ఏసీ మాత్రము ఒకసారిగా మంటలు ఎగిసిపడటంతో కూడా చుట్టుపక్కల వాళ్ళైతే దాన్ని అప్రమత్తం చేశారు. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న టాటా ఏసీలో ప్రయాణం చేస్తున్న కూలీలు మాత్రం వాళ్ళు అప్రమత్తం చేసి మాత్రము వారిని ప్రయాణికులకు మాత్రము దింపిన పరిస్థితి కనపడుతుంది. అక్కడ టాటా ఏసీ అయితే చిలుపూరు గ్రామానికి చెందిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే వంగపల్లికి అంటే కూలీలు అయితే వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ వంగపల్లి వద్ద కూడా ఈ ప్రమాదం ఒక్కసారిగా టాటా ఏసీలో నుంచి మంటలు చెలరేగడంతో కూడా అక్కడ కొద్దిగా ట్రాఫిక్ అయితే సంబంధించి అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే టాటా ఏసీ అయితే పూర్తిగా దగ్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడ మాత్రం పెను ప్రమాదం అయితే బయటపడ్డారని చెప్పుకోవచ్చు. పెను ప్రమాదం అక్కడ తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఇది చెలుపూరు వద్ద వంగపల్లి అంటే స్టేజీ అవతల కూడా ఇది ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. వరణ్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్.